యూ మస్ట్ గో టు ద పాటర్స్ హౌస్. నువ్వు ఒకసారి కుమ్మరి అని ఇంటికి వెళ్ళు అన్నాడు. నేను ఎక్కడ ఉంటా, మాట్లాడవా నువ్వు? నేను మాట్లాడడం రాదా? నేను మా ఇంట్లోనే మేడ మీద ఉంటాను, నువ్వు మాట్లాడవా అంటే దేవుడు అన్నాడు, సారీ, ఐ క్యాన్ డూ దాట్. నేను చెప్పింగ్ చేయి, నువ్వు నేను ఉండమన్న చోట నువ్వు ఉంటే నేను నీతో ఏం చేస్తాను, మాట్లాడ. కొంతమంది ఇలాగే రమ్మ ఆదివారం దేవుని మీద, ఇంట్లో ఉంటా మాట్లాడ్డా దేవుడు, మేడ మీద కూర్చుంటా మాట్లాడ్డా, పబ్జీ ఆడుకుంటా ఉంటాను మాట్లాడ్డా దేవుడు. దేవుని విధానాలు కొన్ని ఉంటాయి, దేవుని యొక్క ఆలోచనలు కొన్ని ఉన్నాయి. జెరమాయా, గో టు ద పాటర్స్ హౌస్, దట్స్ వేర్ ఐఎమ్ గోనా స్పీక్ టు యూ. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఎక్స్పెరిమెంట్ ద్వారా దేవుడు మాట్లాడాలని, అక్కడ జరుగుతున్న విషయాలను బట్టి దేవుడు మాట్లాడడం చూస్తున్నాడు. కుమ్మరి మట్టి తీసుకుని ఆ సారె మీద వేసి పాత్రను చేస్తా ఉంటే ఒక మట్టి పాత్ర పగిలిపోయిందట. పగిలిపోగానే కుమ్మరి కాబట్టి ఆయన ఏదైనా చేయగలడు, కాబట్టి పాత్రలు చేయగలిగే సామర్థ్యం ఆయనకు